కోర్టు చెప్పినా వినకుండా చేయటం. ప్లస్ కనీసం దాని మీదన కోర్ట్‌కి అటెండ్ కూడా కాకుండా ఉండటంతో హైడ్రా కమిషనర్‌ని కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చేటప్పటికి ఇవాళ ఆయన అటెండ్ అయ్యారు. వాస్తవంగా బతుకమ్మ కొండ పరిధిలోని ప్రైవేట్ ల్యాండ్‌కి సంబంధించిన వ్యవహారంలో స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి జూన్ 12వ తారీఖున కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే హైడ్రా కమిషనర్ అది ఆ తర్వాత కూల్చివేతలు నడిపినటువంటి నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్ రెడ్డి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద అక్టోబర్ 31 విచారించిన హైకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో నవంబర్ 27 లోపు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వమని చెప్పేసి హైడ్రా కమిషనర్ని ఆదేశించింది. అయితే బాచుపల్లిలో ఎమర్జెన్సీ పనులు ఉన్నాయంటూ ఆ రోజున అటెండ్ కాలేదు. ఎగ్జామ్షన్ పిటిషన్ వేసుకొచ్చారు. దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ బిఆర్ మసూదన్ రావుతో కూడిన ధర్మాసనం నవంబర్ 27వ తారీఖున విచారణ చేపట్టడం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. అట్ ద సేమ్ టైం ఏదైతే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ పూరేళ్ల వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తప్పనిసరి అధికారిక విధులతో పాటు తన హాజరుతో కోర్టుని ఇబ్బంది పెట్టకూడదన్న కారణంగానే మినహాయింపు కోరుతున్నట్టు ధర్మాసనం అని చెప్పుకొస్తే ధర్మాసనం దీని మీద తీవ్రంగా స్పందించింది. ఆయన కోర్టు పట్ల చూపించేది దైహిక అభినందనలు అంటూ వెటకారంగానే మాట్లాడింది. కోర్టు దలుచుకుంటే ధిక్కరణ ఎదుర్కొంటున్న కమిషనర్ ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టులో నిలబెట్టగలం అన్న విషయాన్ని గుర్తుంచుకోమని వార్నింగ్ ఇచ్చింది. హాజరు మినహాయింపుకి నిరాకరిస్తూ కమిషనర్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ని కొట్టేసింది. ఈ క్రమంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా హైకోర్టు ఎదుట హాజరై క్షమాపణలు చెప్పడం అన్నటువంటిది కీలకమైంది. హైకోర్టుకు హాజరవడంతో పాటు బతుకమ్మ కొంటకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా హాజరు కావడం కీలకమైనటువంటి పరిస్థితి. ఏదైతే కోర్టు ధిక్కరణ పిటిషన్ విషయంలో మళ్ళీ వాయిదా తర్వాత విచారణ జరుగుతుంది.